నా దగ్గరికి చాలా మంది నెలల నుంచి ఐరన్ టాబ్లెట్ వాడినా కానీ రక్తం పెరగకుండా వస్తారు. కారణం ఏంటి అని చూసినప్పుడు టాబ్లెట్లు ఎలా వేసుకుంటున్నారని చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టాబ్లెట్స్ మనం భోజనం తిన్న తర్వాత వేసుకుంటాం. కాకపోతే ఐరన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఐరన్ అబ్జర్వ్ అవ్వాలంటే యాసిడ్ కావాలి. యాసిడ్ కావాలంటే ఖాళీ కడుపు కావాలన్నమాట. మనం చాలామంది భోజనం బాగా తిని దాని తర్వాత టాబ్లెట్ వేసుకున్నాం అనుకో, యాసిడ్ లేకపోవటం వల్ల ఐరన్ టాబ్లెట్ వేసుకున్నా కానీ దాంట్లో అబ్జర్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకోసం ఐరన్ టాబ్లెట్ తీసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఖాళీ కడుపు అంటే అన్నం తినకముందు ఒక గంట ముందు తీసుకోవటం వల్ల బాగా అబ్జర్వ్ అయింది. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే విటమిన్ సి కలిగిన ఫుడ్స్తో తీసుకోవటం, నిమ్మకాయ రసం కానీ ఇలాంటి వాటితో కలిపి తీసుకోవటం వల్ల ఈ టాబ్లెట్ అబ్జర్ప్షన్ బాగా పెరిగింది. ఇప్పుడు రోజుల్లో కొత్తగా హీమ్ ఐరన్ పాలీపెప్టైడ్ టాబ్లెట్స్ అని వస్తున్నాయి. దీంట్లో ఏంటంటే ఐరన్ ప్లస్ హీమ్ ముందే కలిసి ఉంటాయి అన్నమాట. ఈ రెండు కలిసి ఉండటం వల్ల ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది. మనకి ఐరన్ శాతం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి.